దేశంలో ప్రాంతీయ పార్టీలో ధనిక పార్టీగా బీఆర్ఎస్ నిలిచిందా? ఏడాది నుంచి ప్రతిపక్షంలో కొనసాగుతున్నా ఇంకా టాప్ ప్లేస్లోనే కొనసాగుతోందా? గులాబీ పార్టీ ఆస్తులపై జాతీయ స్థాయిలో తీవ్రంగా చర్చ జరుగుతోందా అంటే అన్నిటినీ అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతేకాదు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్లోనూ ఇదే అంశం తేలింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆస్తుల అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన రాష్ట్రాల వార్షిక ఆడిట్ రిపోర్ట్లోనూ ఇదే అంశం బయటకు వచ్చింది. వాస్తవానికి ప్రతి సంవత్సరం దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తమ ఆదాయ వ్యయాలపై ఓ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల సంఘం పార్టీల ఆడిట్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే దేశంలో అత్యంత ధనిక పార్టీగా గులాబీ పార్టీ నిలవగా, రెండో స్థానంలో బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లుగా ఉంది. పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలో 1110 కోట్ల రూపాయలు ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో కారు పార్టీకి వివిధ రూపాల్లో 580 కోట్ల రూపాయల మేర విరాళాలు వచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు 101 కోట్ల 76 లక్షల రూపాయలు లభించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది బీఆర్ఎస్. ఇందులో పార్టీ తరఫున పోటీ చేసిన ఒక్కో అభ్యర్థికి 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. మొత్తం 119 మంది అభ్యర్థులకు 47 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు కారు పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బహిరంగ సభలు, ప్రకటనలు, ఇతర ప్రచారానికి 147 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఆఫీసుల నిర్వహణకు కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించింది. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు, కోకాపేటలో 11 ఎకరాల భూమికి 7 కోట్ల రూపాయలు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపింది గులాబీ పార్టీ. గతంలో పలుమార్లు బీఆర్ఎస్ ధనిక పార్టీ అంటూ కామెంట్లు చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పైగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో పెద్ద ఎత్తున ఆస్తులు పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీయే దేశంలోకెల్లా ధనిక పార్టీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.